కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మరిపాక పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ తరఫున వచ్చిన ఏజెంట్లు వాలంటీర్లను తమకే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలింగ్ అధికారులు సర్ది చెప్పడంతో ఇరు వర్గాల ఏజెంట్లు శాంతించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ తరఫున వచ్చిన ఏజెంట్లు వాలంటీర్లను తమకే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలింగ్ అధికారులు సర్ది చెప్పడంతో ఇరు వర్గాల ఏజెంట్లు శాంతించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ తరఫున వచ్చిన ఏజెంట్లు వాలంటీర్లను తమకే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలింగ్ అధికారులు సర్ది చెప్పడంతో ఇరు వర్గాల ఏజెంట్లు శాంతించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మాదిరి ప్రస్తుతం కాకినాడ జిల్లా జగ్గంపేటకు సంబంధించి మర్రిపాక గ్రామంలో పోలింగ్ బూత్ 143, 144లో పూర్తిగా రసాభాసగా పోలింగ్ అయితే జరిగిందని చెప్పాలి. అయినా ఎంత జరిగినా సరే అధికారులు మాత్రం పట్టించుకోలేదు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సంబంధించి తారుమారులు జరగడం, పూర్తిగా తమ ఓటర్లు కూడా లేదని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు ఒకరికొకరు దీనిపై స్పష్టత లేకుండా అధికారులను సంప్రదించకుండా పూర్తిగా ఒకరికొకరు దుర్భాషలు ఆడుకున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పూర్తిగా ఏదైతే 143, 144 పోలింగ్ బూత్ ఏవైతే ఉన్నాయో మరిపాక గ్రామంలో ఆ పోలింగ్ బూత్ కి సంబంధించినంత వరకు ఆ ఓటర్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. ఇక్కడ పూర్తిగా మందకొడ్డిగా సాగుతుంది. ఈవీఎంలు మొరాయించి అని చెప్పి కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైన తర్వాత పూర్తిగా నిలువరించి పూర్తిగా కూడా ఆ పోలింగ్ కేంద్రం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో కదలడానికి కూడా సమయం లేని నేపథ్యంలో పూర్తిగా ఈ ఏర్పాట్లు సరిగ్గా లేవని ఒక కారణం చేత కొంత అసహనాన్ని అయితే ఓటర్లు అక్కడ చూశారు. వాటన్నిటినీ అధికారులకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా సరే అధికారులు ఎంత మాత్రం పట్టించుకోకపోవడంతో పూర్తిగా వాళ్ళు వ్యతిరేకించిన పరిస్థితి. ఒకవైపు బూత్ ఏజెంట్లు, వివిధ పార్టీలకు సంబంధించి బూత్ ఏజెంట్లు కూడా నిరసనగా వాళ్ళపై తిరుగుబాటు చేయడంతో అటు టీడీపీ, వైసీపీకి సంబంధించి బూత్ ఏజెంట్లు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం రసాభాసగా అయితే కొంత సమయం కొనసాగిన తర్వాత పోలీసులు రంగం ప్రవేశం చేసి దీన్ని చల్లార్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ప్రశాంతంగా ప్రస్తుతం పోలింగ్ అయితే సజావుగానే సాగుతుంది. ఇలాగే దీనికి సంబంధించి కూడా జగ్గంపేట నియోజకవర్గం పిల్లపూడి పాత కృష్ణవరం ఈ పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య కూడా ఘటన కూడా చేసుకుంది. ఎందుకంటే ఎదురెదురుగా రెండు పార్టీలు టెంట్లు వేసుకుని
ఈ పోలింగ్ వచ్చేటటువంటి ఓటర్లందరినీ కూడా ఓటర్ స్లిప్లు దాని ఓటు ఎక్కడ ఉంది, ఏ బూత్ లో ఉందని తెలియజేసేందుకు ఎదురెదురుగా అటు వైసీపీ టీడీపీ వేయడం. సో వాళ్ళు ఒకరికొకరు వాళ్ళని రమ్మని పిలుస్తా ఉన్న నేపథ్యంలో ఒకరికొకరికి అహంభావాల ద్వారంతో పూర్తిగా కూడా గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని టెంట్లు కుర్చీలు ఎరగొట్టి సో రెండు వర్గాలకు సంబంధించి వారికి కూడా గాయాలయ్యాయి. అయితే పోలీసులు వీటిని చెదరగొట్టారు. భారీగా ప్రస్తుతం ఏదైతే మర్రిపాక కానీ అలాగే కృష్ణవరం సంబంధించి పోలింగ్ స్టేషన్ వద్ద అటు 143, 144 పోలింగ్ కేంద్రాల వద్ద, ఇటు పాత కృష్ణవరం పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య అక్కడ రెండు ప్రాంతాల్లోనూ కూడా భారీగా గొడవలు జరిగిన నేపథ్యంలో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అక్కడ ఉన్నట్టు వారిని సర్దు చెప్పి భారీగా అయితే బలగాలను మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రెండు పోలింగ్ బూతుల దగ్గర ప్రస్తుతం 1000 మంది పైబడి అయితే ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. ఎందుకంటే కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న తర్వాత పోలింగ్ కొంతసేపు నిలిపివేశారు. తర్వాత అధికారులు వచ్చి వాటిని సర్ది చెప్పడం, పోలీసులు చెదరగొట్టిన తర్వాత ప్రస్తుతం పోలింగ్ అయితే సజావుగా సాగుతోంది. ఇప్పటికీ అక్కడికి మందకొండిగా అయితే పోలింగ్ జరుగుతున్నట్టుగా అయితే ప్రస్తుతం అక్కడ అధికారుల ద్వారా సమాచారం అయితే తెలుస్తుంది. ఏమైనా ప్రస్తుతం తొలుత కొంత వాగ్వివాదం, అటు తర్వాత ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మాదిరి.